గీతా కార్మికులు వృత్తిని నమ్ముకొని కుటుంబ జీవనం సాగించే గౌడులకు తాటి చెట్టు ఎక్కి దిగేటప్పుడు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటమయ్య సేఫ్టీ రక్షణ కవచం మోకులను ఎమ్మెల్యే బుక్య మురళీనాయక్ చేతుల మీదుగా అందజేశారు. బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో సుమారు 104 మంది శిక్షణ పొందిన మహబూబాబాద్ నియోజకవర్గ గౌడ సోదరులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సేఫ్టీ మోకులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గీత వృత్తిని నమ్ముకొని జీవించే ప్రతి ఒక్కరికి ఈ సేఫ్టీ మోకులను రక్షణ కవచంగా అందించడం జరుగుతుందని తెలిపారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అనివార్య కారణాల వల్ల పైనుంచి కింద పడ్డా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితోటి కాటమయ్య కిట్లను రూపొందించి ముందే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్ కండక్ట్ చేసి ఏ విధంగా వాడుకోవాలి కాటమయ్య కిట్లు అని చెప్పేసి పూర్తిగా వివరించడం జరిగింది. ఒక మంచి రోజు మనందరం క్యాంప్ ఆఫీసులోనే అందరికీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం 10 మందికి తెలవాలి అనే లక్ష్యంతో కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. మీరు ఎందుకంటే మన ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరైతే గీత కార్మికులు కావచ్చు, లేకపోతే కమ్మరి అలా ఎవరి కుల వృత్తులను వాళ్ళు ప్రోత్సహించాలి. చదువుకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమందికి కులాన్ని నమ్ముకొని కుల వృత్తి నమ్ముకున్న వాళ్ళు చాలా మందిని వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇచ్చుకుంది. అదేవిధంగా నా దగ్గర చాలామంది కుమ్మరి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటంటే మేము మా కుల వృత్తి కుండలు చేసుకునే వాళ్ళం, మాకు కూడా ఏదో ఒక రకంగా కొంత ల్యాండ్ ఇప్పించండి, మా కుల వృత్తిని మేము ముందు తరలో కూడా తీసుకెళ్తాం, లేకపోతే మా కులం అనేది అంతరించిపోతుందని చెప్తే నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పేసి వాళ్ళ ఒక యూనిట్గా ఏదైతే మనం కాటమయ్య కిట్లకు ఒక యూనిట్ ఇస్తున్నామో ఒక యూనిట్ ఉండి మిగతా రాష్ట్రాలలో కావచ్చు, మిగతా ప్రదేశాలలో దాంట్లోనే ఏదో ఇన్నోవేషన్ ఏదైతే ఉందో అది మీరు తీసుకొని ఒక యూనిట్ లాగా ఉంటే మీకు ఏదైనా ల్యాండ్ ఇప్పిస్తాం, 5 ఎకరాలు కావచ్చు 10 ఎకరాలు కావచ్చు ఇప్పిస్తే మీ కుల వృత్తిని కనుక మీరు పెంపొందించగలిగితే 10 మందికి ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంతా కలుషితమైనటువంటి ధాన్యాలు, ఆహారధాన్యాలు తింటున్నాం. తినడం వల్లనే 20 సంవత్సరాలకు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, 30 సంవత్సరాలకి గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు, అన్ని రకాల జబ్బులు. ఇంతకుముందు నేను చదువుకున్నప్పుడు 1980లో 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే దీర్ఘకాలిక సమస్యలు బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు వస్తాయని మేము చదువుకున్నాం. ఇప్పుడు అట్లా లేదు. 10 సంవత్సరాల వరకు షుగర్ వస్తూ ఉంది, 20 సంవత్సరాల వరకు కూడా షుగర్ వస్తూ ఉంది. అందుకే మన పూర్వీకులు ఏం చేసారు, మట్టి పాత్రలో వాళ్ళ ఆహారం వండుకునేవాళ్ళు, దంపుడు బియ్యం తినేది. ఇప్పుడు ఏదున్నా కూడా 1వ పాలిష్ తోటి కలర్ మంచిగా రాకపోతే 2వ పాలిష్ కొట్టమని చెప్తున్నాం. మరి ఏది బియ్యాన్ని తెల్లగా ఉండాలి, ఈజీగా జీర్ణం కావాలి. అందుకే మన జీర్ణాకోశం మొత్తం పాడైపోతా ఉంది. కుల వృత్తులను మనం ప్రోత్సహిస్తాం కానీ చదువుకున్న మన బిడ్డలకు మాత్రం తప్ప ఉద్యోగ అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, గొర్రెలు ఇచ్చేసి